ముస్తాబాద్ లో వల్లభనేని వంశీ అనుచరుడు హవా కొనసాగుతుంది. మ్యాంగో లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ కోసం ప్రభుత్వం వైన్ షాప్ ని వల్లభనేని వంశీ సైతం తీయించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రభుత్వ వైన్ షాప్ ని వంశీ సిఫార్సు లేఖను తీసివేయాలని ఏపీఎస్బీసీఎల్ లేఖ రాశారు. తన అనుచరుడు కోసం ప్రభుత్వానికి గండి కొట్టారు. విజయవాడ ముస్తాబాద్ లో వల్లభనేని వంశీ అనుచరుడి హవా కొనసాగుతోంది. మ్యాంగో లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ కోసం ప్రభుత్వ వైన్ షాప్ ని వల్లభనేని వంశీ సైతం తీయించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రభుత్వ వైన్ షాప్ ని వంశీ సిఫార్సు లేఖను తీసివేయాలని ఏపీఎస్బీసీఎల్ లేఖ రాశారు. తన అనుచరుడి కోసం ప్రభుత్వానికి గండి కొట్టారు. విజయవాడ ముస్తాబాద్ లో వల్లభనేని వంశీ అనుచరుడి హవా కొనసాగుతుంది. మ్యాంగో లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ కోసం ప్రభుత్వ వైన్ షాప్ ని వల్లభనేని వంశీ సైతం తీయించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రభుత్వ వైన్ షాప్ ని వంశీ సిఫార్సు లేఖను తీసివేయాలని ఏపీఎస్బీసీఎల్ లేఖ రాశారు. తన అనుచరుడి కోసం ప్రభుత్వానికి గండి కొట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఏమని ప్రస్తుతం చూసుకుంటే కనుక ముస్తాబాద్ అంటే వల్లభనేని వంశీ సిఫార్సు లెటర్ చూసుకుంటే కనుక అంటే అతని అనుచరుల కోసం ఎంతవరకు అయినా వెళ్తాడు అని చెప్పుకోవడానికి ఒక నిర్వచనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ వైన్ షాప్ రోజుకి వచ్చేటప్పటికి 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఆదాయం వచ్చే వైన్ షాప్ వీకెండ్లు చూసుకుంటే 7 నుంచి 10 లక్షల దాకా వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టాడని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తను వల్లభనేని వంశీ ఏదైతే ఉందో ఈ సిఫార్సు లెటర్తోనో ఈ ప్రభుత్వ వైన్ షాప్ ఎక్కడైతే పెట్టారో ఆ చుట్టుపక్కల స్కూల్ ఉన్నదనేసి స్థానికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి సిఫార్సు లెటర్లు రాయడం కూడా జరిగింది. అయితే కనుక అక్కడ విజువల్స్ చూసుకున్నాం. అక్కడ చూసుకుంటే కనుక అసలు ఎటువంటి అక్కడ స్కూల్ కానీ అట్లా జనసందోహం కానీ ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడాను అతను అనుచరుల కోసం ఏదైతే మ్యాంగో లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే ఉందో అతను ఆదాయం సంపాదించుకోవడం కొరకు వల్లభనేని వంశీ సిఫార్సు లెటర్ రాశారని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు చూసుకుంటే కనుక ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో రోజు దాదాపు చూసుకుని 1.5 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను ఆ ఆదాయాన్ని అంటే దాదాపు చూసుకుని సంవత్సరానికి లెక్కేసుకున్న దాదాపుగా 1,70 లక్షల దాకా వస్తుంది. ఆ ఆదాయాన్ని కూడా వల్లభనేని వంశీ గండి కొట్టారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఈ మ్యాంగో లీఫ్ బార్ అండ్ రెస్టారెంట్ లో చూసుకుంటే కనుక ఇక్కడ కనీసం 24 గంటలు అంటే ఒక టైం ఉండదు. 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మాలనేసి ఏబిఎస్పీ వాళ్ళు ఆర్డర్స్ అయితే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా సొంగలోకి వచ్చి ఉదయం 6 గంటల 24 అవర్స్ ఇక్కడ మద్యం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఫుడ్ గానే ఇదంతా కూడా నిల్వ ఉన్న మోసాలను అమ్మడం కానీ
అదే విధంగా చూసుకున్నా కానీ ఏ అధికారి కూడా ఇటువైపు చూసే పరిస్థితులు కనిపించట్లేదు. ఏదైతే ఎవరైనా అధికారులు వస్తే కనుక ఇది పలానా ఎమ్మెల్యే గారి తాలూకా పలానా వాళ్ళ తాలూకా అని చెప్పేసి వాళ్ళు దాడేయడం జరుగుతుంది. కానీ అదే విధంగా చూసుకున్న ఈ బెంగాల్ దాంట్లో చూసుకున్న కనుక ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ ఉద్యోగులు ఇందులో పార్ట్నర్షిప్ స్లీపింగ్ పార్ట్నర్షిప్ లో ఉన్నారనేది కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే కనుక ఇప్పుడు దాదాపు వంశీ అరాజకం చూసుకుంటే కనుక ఒక్కొక్కటి బయటపడుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చూసుకున్న అమ్మాపర్ల కామెంటేట్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళ వంశీ సిఫార్సులు చూసుకుంటే కనుక దాదాపు వంశీ ఏ విధంగా అయితే కనుక నియోజకవర్గంలోనూ రాజకీయాలు సృష్టించాలని చెప్పుకోవడానికి చిన్న నిర్వచనం చెప్పుకోవచ్చు. అంటే ఆదాయాన్ని అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొట్టి అతని అంశానికి ఎవరైతే ఉన్నారో అన్నోళ్ళు బెంగాల్ ఓనర్లకి ఈ ఆదాయాన్ని అంతా కట్టబెట్టాడని మాత్రం చెప్పుకోవచ్చు. యామని రైట్, థ్యాంక్ యూ.